అలోపతి చాలా గొప్పదే. అద్భుతమైన సైన్సు మనకి అరటిపండు వచ్చినట్టు చేత్తో పెడుతుంది. కానీ అసలు సమస్య ఏంటంటే దాంతో జబ్బులు మాత్రం తగ్గట్లేదు మందులతో. అదే మీకు ఒక కథ ఉండేది కదా. ఒక పంతులు గారు, పూజారి గారు పడవలో వెళ్తూ ఉంటాడు. ఆ పడవాడిని అడుగుతాడు, అరే నీకు ఆ శాస్త్రాలు తెలుసా, ఛందస్సు తెలుసా, వేదాలు తెలుసా, ఇది తెలుసా, ఇది తెలుసా, ఈ శ్లోకాలు తెలుసా, భగవద్గీత అంతా చదివేసాను తెలుసా అంటాడు. చివరికి అది పడవ చిల్లు పడుతుంది. ఆ పడవ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది అంటాడు, అన్నీ తెలిసినాక సార్ మీకు ఏది తెలుసా అంటాడు. ఆ పడవాడు తెలియదురా అంటాడు. సారీ సార్ అని చెప్పి దూకెత్తాడు, మునిగిపోయి పోతాడు. ఎన్ని వేదాలు ఎన్ని శాస్త్రాలు మనకి తెలవాల్సింది తెలవనప్పుడు. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే గమనించండి, నిజంగా అద్భుతమైన సైన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. అందులో ఉండే ప్రతి ఆర్గాను, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, వీటిని అన్ని బైండింగ్ చేసే ఒక వ్యవస్థ, ఒక బ్రెయిన్, ఒక కిడ్నీ, లివరు, వీటి ఫంక్షన్స్, సెల్, మెంబ్రెయిన్లు, కొన్ని కోటాను 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 ఫంక్షన్స్, ఒక ఆటోమేటిక్గా ఒక పెద్ద వ్యవస్థ ఎవరో దగ్గర కూర్చుని ఒక 1,000,000 మంది కూర్చుని ఒక వ్యవస్థను మేనేజ్ చేసిన అంత అద్భుతంగా శరీర వ్యవస్థ జరుగుతుంది. వీటన్నిటిలో ఎంజైమ్లు, హార్మోన్లు, ఇది అది ఇమ్యూనిటీలు, వీటన్నిటి గురించి అద్భుతమైనది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నిజంగా చూస్తే అరే భలే ఉందరా అనిపిస్తుంది. అరే అసలు ఇంత లోతలకి సెల్ మెంబ్రెయిన్లు ఏంటి, అదేంటి, పాస్పోలిపిడ్లు, ఎథెరోస్క్లెరోసిస్, ఫ్లేక్లు, ఎంజైమ్లు, ఇది అది ఆర్గాన్లు, ఒకదానికొకటి కనెక్షన్స్, హార్మోన్స్ ప్రభావం, ఈ గాలి బ్యాటర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భలే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా అసలు ఇంత మన సైన్స్ ఇంత డెవలప్ చెందిందని. కానీ అదే సైన్సు డయాబెటిక్ గురించి ఇంతంత లెసన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బీపీ గురించి ఎంత చెబుతుంది, ఎందుకు వస్తుంది, అదని ఇదని, ర్యాష్ సైకిల్ అని అది చెప్తుంది. థైరాయిడ్ గురించి చెప్తుంది, గుండె జబ్బుల గురించి చెప్తుంది, అన్నీ చెబుతుంది. కొలెస్ట్రాల్ గురించి ఎలా ఏర్పడుతుంది. కానీ ఒక్కదానికి కూడా తగ్గడానికి మార్గం చెప్పదు. ఒక్కదానికి కూడా తగ్గడానికి మార్గం చెప్పదు. మీరు చూడండి, కావాలంటే పుస్తకాల్లో డయాబెటీస్ గురించి ఎంత రాసి ఉంటుంది చూడండి. డయాబెటీస్ మిలిటస్ గురించి, టైప్ 1 కానీ టైప్ 2 కానీ. చివరికి ఏం చేస్తున్నారు, ఎందుకు తగలేసుకోను శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ చివరికి నీళ్ళలో మునిగివాడు కాపాడలేనట్టు బతకడానికి పనికొచ్చేయాలయ్యా. ప్రజలకు పనికొచ్చే సైన్స్ కావాలి. సైన్స్ గీన్స్ ఎంతవరకు పని కావాలంటే, మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు డయాబెటిక్ ఎట్ట తగ్గుతుందో నేను సింపుల్గా ఒక డైట్తో నేను చూపించాను. టైప్ 1 దగ్గర నుంచి టైప్ 2 దగ్గర నుంచి 100% ఫలితాలతో టైప్ 2, మ్యాక్సిమం ఫలితాలతో టైప్ 1. టైప్ 1 నేను మొత్తం క్లెయిమ్ చేయలేను, ఎందుకంటే పిల్లలు కొంచెం చేయడం టఫ్ కాబట్టి. అది ఒక పెద్ద ఇష్యూ. 100% మీరు అసాధ్యమని మీరు ఒక్కడొక్కడి దగ్గర చేయలేదు. ఆఫ్టర్ ఒక కామర్సాడు 50 ఏళ్ల వయసులో చేశాడంటే మీరు చేయలేక చెప్పండి. అంతంత విడమర్చి ఇంతంత దాని గురించి కూడా మీరు పెద్ద ఇంతంత థీసిస్లు పుస్తకాలు తయారు చేసి నోబెల్ బహుమతి తీసుకున్న మీరు డయాబెటిక్ ఎట్ట తగ్గుతుందో మీకు తెలియదా? ఎంత సిగ్గుచేటైన పని మీరు ఆలోచించారా? ప్రజలు ఆలోచించండి. దేనికి తగలేసుకొని నీ విజ్ఞానం అంతా కలిపెళ్ళి ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టడానికి ముద్ద పనికిరానప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఏంటి ఉపయోగం? నోట్లోకి ముద్ద వెళ్ళటానికి పరిస్థితి లేనప్పుడు. అట్లానే మీరు సైన్స్ ఎంత డెవలప్ చేస్తే ఉపయోగం ఏంటి? జలుబుకు మందు లేదు, దగ్గుకు మందు లేదు, బీపీకి మందు లేదు, షుగర్కి లేదు, థైరాయిడ్కి లేదు, బోడి గ్యాస్కి లేదు, ఎబోలాకి లేదు, సార్స్కి లేదు. ఎగ్జిమా వస్తే దిక్కులు చూడాల్సిందే. సూర్యాసి వస్తే ఏం చేయలేం. లంగ్ ఇన్ఫెక్షన్ వస్తాడనే సాయం వదిలేయటమే. హెచ్ఐవికి లేదు. దేనికి ఉంది? ప్రోటోకాల్స్లో సర్జరీలు, మన ప్రొసీజర్లు, ఈ తప్ప ఏమున్నాయి మందులు? సైన్స్లోకి వెళ్ళి మీరు చూపించిన ప్రతాపం, ఆ గొప్ప విజ్ఞానం నిస్సందేహంగా ఒక అద్భుతం. ఇవన్నీ కనిపెట్టిన మీరు ఇంత చిన్నది సంకలో పిల్లి లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్కి కానీ, ఆటోఇమ్యూన్ డిసీజులకు కానీ, ఇలాంటి వాటికి సంకలో పిల్లలు ఉంటే మీరు ఎందుకు కనిపెట్టలేదు చెప్పండి? ఇది పచ్చి మోసం కాదు, పచ్చి దగా కాదు. ఒక సామాన్యుడు నేను వచ్చి టైప్ 2 మందులతో తగ్గిన ఒక్కడి పేరు చేతి 2 కోట్లు ఇస్తానని ఛాలెంజ్ చేస్తే మెక్కలు కూడా కిక్కురు మనకుండా చాటు నుంచి వెళ్ళిపోతున్నారంటే, నాకు 100కి 100% సక్సెస్ అయ్యి మిలియన్ల మంది తగ్గుతుందంటే కారణం ఏంటి? ఏం జరుగుతుంది? సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇంత సిద్ధాంతం తెలవడం వల్ల ఏంటి ఉపయోగం? ప్రజలకు కావాల్సిన జబ్బులు తగ్గటం. తొక్కలో సైన్స్ ఎంత ఎస్టాబ్లిష్ చేశారు, ఏది దీని అంకమాల మీరు ఉండే ఇది అది ఆ మందులు కనిపెట్టారు, పలానా పెద్ద కంపెనీ ఇంత కమ్మారు, ఈ నెంబర్ కాదు. ఎలా తగ్గడం కావాలి. మీరు ముందు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే సైన్స్ పనికి వస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, సైన్స్ పేరు ముసుగేసుకున్న వాళ్ళు వీళ్ళంతా వ్యాపారులు. ఈ వ్యాపారులకి మనం అనారోగ్యంగా ఉంటేనే మన ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు త్రాసులు ఇటు అటు ఉంటాయి. మనం ఎంత తొక్కబడితే వాళ్ళు అంత పెరుగుతారు. కాబట్టి మనల్ని పైకి లేపాలంటే ఎవడైనా సరే ప్రపంచంలో కస్టమర్ ఉంటే మళ్ళా రావాలనుకుంటాడు. వీళ్ళు కూడా అలా రావాలనుకుంటాం, వలన తిప్పలని వస్తున్నాయి. మనం మళ్ళా వాళ్ళ చుట్టూ తిరిగితే ఏమవుతుంది? పేషెంట్స్ మళ్ళా. సో అందుకనే వాళ్ళు ఆ వ్యవస్థ సృష్టించారు.
సో వీటన్నిటిని మనం డయాగ్నోస్కి వీటికి ఉపయోగించుకుంటా బయటకు వచ్చే సహజమైన మార్గం, ప్రకృతికి దగ్గరగా ఉండే మార్గాల ద్వారానే మనం బయట రాగలం. ఆధునిక సైన్స్ని మనం కొత్తదైన పాతదైన మంచిని తీసుకుంటా చక్కగా మెటబాలజీ మార్పు చేసుకుంటాం, కానీ ఇతరత్ర చేసుకుంటాం కూడా రావచ్చు. ఇప్పుడు మన ఇక్కడ రామకృష్ణ హెల్త్ రైల్లో ఇప్పుడు మనం ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో నాట్ ఓన్లీ డైట్దే కాదు, డైట్ నుంచి కాకుండా కూడా కొన్ని చిన్న చిన్న డైట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వాటికి కూడా న్యాచురల్ పద్ధతిలోనే మనం తగ్గించగలగటం లాంటివి చేయొచ్చు. ఉదాహరణకి యూరిక్ యాసిడ్ లాంటి ఎక్కువైతే మీరు సొరకాయ జ్యూస్ తీసుకుంటే 14 రోజులు లేత సొరకాయ మిక్సీలో వేసి ఒక కప్పు చొప్పున పరగడుపుని తీసుకుంటే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. అట్లానే అనేక సహజ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతికి డైట్ కూడా చేయాల్సిన లేదు, రెగ్యులర్ డైట్ సరిపోతుంది. ఇప్పుడు అలానే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే మిల్క్ తిసిల్ లాంటి, అట్లానే వేరే కొబ్బరి నూనెతో చేసే ఫార్మా లాంటి ఇలాంటివి చేసుకుంటే అన్ని తర్వాత వీడియోలో నేను వివరంగా చెప్తాను, చాలా చెప్పబోతున్నాను ఇక్కడ నుంచి సైన్స్ వీడియోస్లో. చాలా జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు. కాబట్టి సైన్స్ ఎంత టెక్స్ట్ బుక్కుల్లో ఎంత లావుంది కదా పాయింట్, ఎన్ని జబ్బులు తగ్గించదని ఏళ్లమే చెప్పగలిగితే చాలు. ఈ జబ్బులకు మందులతో సొల్యూషన్ లేనప్పుడు నాది సైన్సు, నేను పగలదీశానని చెప్పుకుంటూ మనం ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, వ్యాపారులకు తప్ప అది ఎవరికి పనికొచ్చేది కాదు. మీకు ఏ సందేహాలు ఉన్నా రామకృష్ణ హెల్త్ లైన్ బంజారా హిల్స్లో నేను అందుబాటులో ఉంటాను. నన్ను పర్సనల్గా కలవాలనుకున్నా మా నెంబర్కి నా అపాయింట్మెంట్ తీసుకుని ఫ్రీ అపాయింట్మెంట్ నన్ను డాక్టర్ టీంని కలవచ్చు. మేము ఇక్కడ ఈ ఒక్క డిసీజ్గా కాకుండా అన్ని డిసీజెస్ కూడా సొల్యూషన్ ఇచ్చే విధంగా తీసుకెళ్ళాను. దీని ప్రోటోకాల్స్ అన్ని పూర్తిగా సహజంగా శాస్త్రాలు ఇవాళ పుట్టినాయి. మనిషి వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు, వైద్యాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. మనం పాతలో మంచిని కొత్తదిని మేళవం చేసుకుంటే ప్రతి జబ్బుని దాని మూలానికి వెళ్ళి ప్రకృతి ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏ సమస్య వచ్చినా సరే మనం పరిష్కరించే విధంగా మనం చేయగలం. మీరు ఇక్కడ మమ్మల్ని ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.